అందరికీ వందనాలండి. రోమా పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూస్తే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు 2 విధాలుగా నిరూపించబడి ఉన్నదని లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఏమిటి అంటే గనక, ఆయన భూమి మీద మానవునిగా దావీదు సంతానంలో నుండి వచ్చారు. అలాగే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దైవ కుమారుడుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు సంతానంలో నుంచే రావాలి అని తండ్రి అయిన దేవుడు ఎందుకు నిర్ణయించి ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి ఒక గోత్రం కావాలి. ఆ గోత్రము యోధా గోత్రము. యోధా గోత్రంలో నుంచి రాజదండము తొలగిపోతూ రాజులు ఆ గోత్రంలో నుంచే వస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి యోధా గోత్రంలో ఎంతో మంది ఉన్నా మరి దావీదు గారిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? దావీదు సంతానంలో నుంచే ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోక రక్షకుడిగా ఈ లోకానికి పంపించారు అంటే, దావీదు గారండి దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థముగా జీవించినవాడు. దావీదు గారు దేవుడు గద్దించినప్పుడు దేవుని మీద తిరగబడుకోకుండా దేవుని గద్దింపునకు లోబడినవాడు. దావీదు గారు హృదయము దేవుని యందు యథార్థముగా ఉన్నది. అలాగే ఊరియా భార్య విషయంలో తప్ప దావీదు గారు తన జీవిత కాలమంతా కూడా దేవుని యందు యథార్థంగానే జీవించారు. దావీదు గారు ప్రతి ఆజ్ఞలో కూడా తప్పిపోకుండా వాటిని నెరవేర్చారు. ఇంకా దావీదు గారండి దేవుని మందిరం కట్టడానికి ఆలోచన చేసినవాడు. ఆయన కంటే ముందు ఉన్నవారు ఎంతోమంది మందిరం కట్టాలన్న ఆలోచన కలిగి ఉండలేదు. కానీ దావీదు గారు, నేనైతే దేవదారు మ్రాణులతో నిర్మించబడిన ఇంటిలో ఉన్నాను, నా దేవుని మందిరము డేరాలోనే ఉండిపోయిందని ఆయనకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేయాలని ఫస్ట్ దేవుని కొరకు ఆలోచించిన వ్యక్తిగా దావీదు గారు ఉన్నారు. దావీదు గారి హృదయము దేవుని దృష్టికి విలువైనదిగా కనిపించింది కాబట్టి దేవుడు దావీదు గారి భక్తిని మెచ్చి దావీదు గారికి వాగ్దానం చేశారు. నీ సంతానము, నీ సింహాసనము నిత్యము స్థిరముగా నిలిచి ఉంటును అని దేవుడు దావీదు గారికి వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దావీదు సంతానంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు.